మనం టైలర్స్ దినోత్సవం సందర్భంగా ఆ విభాగంలో పనిచేసే వాళ్ళతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే, మీ పేరేంటి? మీ పేరు, మీ షాప్ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు పూరి ప్రభాకర్, క్యూమాక్స్ టైలర్స్, స్టేషన్ రోడ్, ఖమ్మం. సార్ ఎంతకాలం అవుతుంది ఈ రంగంలోకి వచ్చి? నేను చేపట్టి ఇప్పుడు 26 years అయింది సార్ షాప్ పెట్టి. బ్రాడ్వే టైలర్ ఆయన కూడా 45 years. ఈ మధ్యకాలంలో నేను చనిపోయి మగలే. మీ అన్నయ్య గారు బాగా కృష్ణ గారు దోస్తు, నాకు బాధ అనిపించింది. సార్ చెప్పండి, ఈ రంగంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది, ఎలా అనిపించింది రంగం? రెడీమేడ్ రంగం ఎలా ఉంది? మీ రంగం బాగా ఎదగటం వల్ల కొద్దిగా టైలర్స్కి బాగా ఇబ్బంది అయిపోయింది. దాని తోడు పనులు కూడా పోయినాయి బాగా. ఇకపోతే టైలర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. తోడు ఇక ఏముంది, ఉన్న దాంట్లో చేసుకొని బతకటమే. కొంతమంది పాపం చాలా పేదవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఏదైనా ఇస్తారంటే పోయినసారి కూడా అన్నాం, కానీ ఏమి పట్టించుకోవట్లేదు టైలర్స్. గవర్నమెంట్ మీరు ఏమడుగుతున్నారు? గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కొద్దిగా మంచి కొద్దిగా ప్లాట్ ఇచ్చి వాళ్ళని చేతుంది. ఏదైనా ఇప్పుడు 60 దాటిన వాళ్ళకి ఏమైనా పెన్షన్ కొద్దిగా టైలర్కి సంబంధించిన కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డబ్బులు నెల ఇంత ఇచ్చేటట్టు ఉంటుంది. వాళ్ళు కూడా కొద్దిగా బతుకుతారని నా బాధ. అంటే చేసి పాపం వాళ్ళు చేతకాక పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిగా చేతినిచ్చి ఎంతో కొంత వృద్ధాప్యంలో పింఛన్ ఇచ్చినట్టుగా అలా చేసుకుంటూ పోతే బాగుంటుందని నా ఇది. సార్ రెడీమేడ్ రంగం ఎలా ఉంది? రెడీమేడ్ రంగంలో ఫుల్ డెవలప్ అయింది. అదేమన్నా టైలరింగ్ ప్రొఫెషనల్స్ మీద ఏమన్నా కడుపు మీద పడ్డది కదా. ఇప్పుడు పెళ్లి బట్టలు కూడా వాళ్ళే అమ్ముతారు, మొత్తం టోటల్గా వాళ్ళే అమ్ముతారు. మన దగ్గర అభిమానం ఉన్న వాళ్ళే మన దగ్గరకు వచ్చి కుట్టించుకుంటారు. ముఖ్యంగా రెడీమేడ్ రంగం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు? టైలరింగ్కి ఏజ్ అంటే యూత్, మధ్య వయస్కులు సంబంధం లేకుండా అయిపోయింది రెడీమేడ్. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక మన మీద అభిమానం ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు బట్టలు కొనుక్కొని. అట్లా వర్కర్స్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 6 నెలలు పని ఉంటే 6 నెలలు పని ఉంటాలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. అది ఇతర ఏం పని చేసుకోవాలి? టైలరింగ్లో ఉన్న వాళ్ళు ఇతర పనులు ఏ పనులు రావు సార్ వాళ్ళకి. పొద్దున వస్తే ఉన్నది కుట్టుకోవటం, ఇంటికి పోవటమే. అన్ సీజన్లో మరి పోషణ ఇబ్బంది అయితే అదే చెప్తున్నా కదా. ఇక వచ్చిన ఇప్పుడు ఒక రోజు 5 సొక్కాలతో ఒక రోజు 2 సొక్కాలు వస్తాయి, ఒక రోజు రావు. ఇక అంతే, ఇక వచ్చిందంటే కుట్టుకొని బతకటమే. ఇక ఎదుగుదల లేదు మెయిన్ కట్టాలి. కుటుంబ పోషణ, ఒక కుటుంబం టైలరింగ్ కుటుంబం, ఒక కుటుంబం నడవాలంటే సుమారుగా ఎంత ఖర్చు తెలియదు ఏముంది. ఇప్పుడు ఒక కుటుంబం అంటే భార్య పిల్లలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. భార్య భర్తలు బతకాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక అంతా సొంత ఇల్లు ఎవరికి లేవు, తక్కువ మందికి ఉన్నాయి. వాళ్ళు కిరాయిలు కట్టుకొని బతకాలంటే ఇబ్బంది అవుతుంది. మినిమం ఒక 10,000 కావాలి కదా. ఒకవైపు షాప్ కిరాయిలు ఉంటుంటాయి, ఇంకొక వైపు ఇంటి కిరాయిలు సగం. అంటే నేను చెప్పేది వర్కర్స్ గురించి. ఓనర్స్ గురించి చాలా అవసరం, ఎదురే సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక షాప్ వచ్చేసి 15,000. ముందు వర్కర్స్ చెప్పండి, నెక్స్ట్ ఓనర్స్ పోతాం. వర్కర్స్కి నేను చెప్తాను కదా, వర్కర్స్ బాగా ఇబ్బందులు ఉన్నాయి. కొద్దిగా సమస్యలు, పనులు లేవు, ఆరోగ్య సమస్యలు. వాళ్ళకి ఏదైనా కార్డు ఇష్యూ చేసి వాళ్ళకి కొద్దిగా మన హాస్పిటల్ పోతే కార్డు చూపించి ఫ్రీగా చేసేటట్టు చేయండి వాళ్ళ వరకు. ఎందుకంటే బాగా ఇబ్బందులు పడతారు. ఓనర్స్లో కూడా ఉన్నారు లేని వాళ్ళు, అందరు ఉన్నవాళ్ళు ఏం లేదు. ఒక 50 మంది ఓనర్స్లో ఒక 10 మంది కొంచెం ఉన్నవాళ్ళు, 40 మంది లేని వాళ్ళు. ఓనర్స్కి ఇంకా సమస్యలు ఏమున్నాయి? ఓనర్స్ చాలా సమస్యలు ఉంటాయి సార్. ఏమేంటి చెప్పండి. మీకు వీలున్న పనులు లేకపోతే నెల రెంట్ కట్టాలి కంపల్సరీ. కరెంటు బిల్లు కట్టాలి. ఇక మనం ఎటు పోయే ఇది లేదు. మనకు కూడా కంపల్సరీ ఇంటి రెంట్ అవన్నీ కట్టుకుంటాయి. మనకు చాలా సాధక బాధలు చాలా ఉంటాయి. అంటే అవకాశం ఉన్నంత బట్టి చెప్పండి. సాధక బాధ అవకాశం అంటే అదే, పనులు లేకనే ఇబ్బంది పడతారు ఈ రెడీమేడ్ రంగం రావడం వల్ల. మెయిన్గా రెడీమేడ్ రంగం కడుపు కొడుతుందంట.